ప్రపంచమంతా ఒకలా ఉంటే ఒకచోట మాత్రం దానికి పూర్తి భిన్నంగా జరిగితే ఎలా ఉంటుంది? అంటే ప్రపంచమంతా మంచు కరిగిపోతుంటే ఒక హిమానీ నదం మాత్రం దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉండటం, లేదా అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం, అత్యంత లోతైన పల్లం రెండూ ఒకే దేశంలో ఉండటం. ఇలాంటి ప్రశ్నలన్నీ మనల్ని అర్జెంటీనాకు తీసుకువెళ్తున్నాయి. అక్కడ భౌగోళిక స్వరూపం నిజంగా ఒక అద్భుతం, కానీ అంతే సంక్లిష్టం కూడా. సరే, అసలు ప్రశ్న ఏంటంటే, నిజంగా ఇది సాధ్యమేనా? ఒకే దేశంలో, అది అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం, అత్యంత లోతైన ప్రాంతం రెండూ ఉండగలవా? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అర్జెంటీనా ఈ రెండు భౌగోళిక అద్భుతాలకు ఎలా నిలయంగా మారిందో ఇప్పుడు చూద్దాం. మొదటగా అర్జెంటీనాని ఎందుకు విపరీతాల భూమి అంటారో చూద్దాం. ఇక్కడి ప్రకృతిలోని తీవ్ర వైరుధ్యాలకు ఇది ఒక గొప్ప ఉదాహరణ అన్నమాట. ఇక్కడ ఆకాశాన్ని తాకే పర్వతాలు, పాతాళ లోయలు పక్కపక్కనే ఉండి మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. అమెరికా ఖండపు అత్యున్నత శిఖరం, అత్యంత లోతైన పల్లం రెండూ అర్జెంటీనాలోనే ఉన్నాయి. ఒకవైపు దాదాపు 7,000 మీటర్ల ఎత్తుతో ఆకాశాన్ని తాకే మౌంట్ అకాన్కాగ్వా. ఆలోచించండి, ఆసియా బయట ఇంత ఎత్తైన పర్వతం ఇంకొకటి లేదు. మరోవైపు సముద్రమట్టానికి ఏకంగా 105 మీటర్ల కింద ఉన్న లగునా డెల్ కార్బోన్. ఇదొక ఉప్పు సరస్సు. ఈ రెండు ప్రదేశాలు ఒకే దేశంలో ఉండటం భూమి యొక్క ఎత్తుపల్లాలకి ఒక అద్భుతమైన నిదర్శనం. సరే, ఈ ఎత్తుపల్లాల కథ పక్కన పెడితే ఇప్పుడు ప్రకృతిలోని మరో రెండు విచిత్రాల గురించి మాట్లాడుకుందాం. అర్జెంటీనాలోని సహజ అద్భుతాలు మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో వింతలను చూపిస్తాయి. కరగడానికి నిరాకరించిన మంచు, దేశాలను విభజించిన నీటి కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నది పెరిటో మొరెనో గ్లేషియర్. ప్రపంచం మొత్తం వేడెక్కిపోతోంది, గ్లేషియర్లు కరిగిపోతున్నాయి అని మనం వింటూనే ఉన్నాం. కాని ఈ గ్లేషియర్ మాత్రం దశాబ్దాల పాటు చెక్కు చెదరలేదు. ఎంత కరిగితే అంతే మంచు మళ్లీ పేరుకుపోయేది. అందుకే ఇది ఒక పెద్ద అద్భుతం అన్నమాట. కాని ఈ మధ్య పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చూడండి, 2018 నుంచి 22 మధ్య ఏడాదికి 4 మీటర్లు కరిగితే 2022 తర్వాత ఆ వేగం డబల్ అయింది, అంటే 8 మీటర్లు. అందుకే ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద మంచు పెళ్లలు విరిగిపడే శబ్దాలు మామూలైపోయాయి. ఒకప్పుడు స్థిరత్వానికి చిహ్నంగా ఉన్న ఈ హిమానీనదం ఇప్పుడు మారుతున్న వాతావరణానికి నిలువుటద్దంలా మారింది. సరే, మంచు కథ నుండి ఇప్పుడు నీటి కథలోకి వెళ్దాం. ఈ మాటలు వినండి. ప్రపంచంలోనే అతిపెద్ద విరిగిన జలపాతాల వ్యవస్థ. ఇది అర్జెంటీనా బ్రెజిల్ సరిహద్దులో ఉన్న ఒక అద్భుతాన్ని పర్ఫెక్ట్గా వర్ణిస్తోంది. ఇది ఒకే జలపాతం కాదు, అనేక జలపాతాల సమాహారం. దాని పేరే ఇగ్వాజు జలపాతం. ఇక్కడ విశేషమేంటంటే ఇది ఒకే జలపాతం కాదు, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 275 వేర్వేరు జలపాతాలు కలిసి ఒక అద్భుతాన్ని సృష్టిస్తాయి. ఈ నిర్మాణం వల్ల సెకనుకు 1000 క్యూబిక్ మీటర్ల నీరు కింద కురుకుతుంది. కరగని మంచు, విడిపోయే నీరు, ఇవి ప్రకృతి తనదైన శైలిలో రాసిన కథలు. ఇంతటి కఠినమైన, విపరీతమైన ప్రకృతి మధ్య మనిషి కథ ఎలా సాగింది? ఈ భౌగోళిక సవాళ్లను వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం. ఒకప్పుడు అమెరికా ఖండాన్నే శాసించిన ఇంకా సామ్రాజ్యం గురించి మనకు తెలుసు. వాళ్ల విస్తరణను ఏ సైన్యమూ ఆపలేకపోయింది. కాని వాళ్లకు అడ్డుపడిందేంటో తెలుసా? అర్జెంటీనాలోని పటగోనియా ఎడారి. అవును, అక్కడి కఠినమైన, పొడి వాతావరణమే వాళ్లకు చివరి సరిహద్దుగా నిల్చింది. ప్రకృతి శక్తి ముందు సామ్రాజ్యాలు కూడా తలవంచాల్సిందే అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. కాని మనిషి పట్టుదల ముందు ప్రకృతి కూడా కొన్నిసార్లు ఓడిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వెల్ష్ వలసదారుల కథ. 1865లో వాళ్ల సంస్కృతిని కాపాడుకోవటానికి వేల్స్ నుంచి బయల్దేరి పటగోనియాలోని చుబుట్ లోయ అనే బంజరు భూమిలో ఆశ్రయం పొందారు. కాని వాళ్లక్కడితో ఆగిపోలేదు. చుబుట్ నది నుంచి కాలువలు తవ్వి ఆ ఎడారిలాంటి నేలను సస్యశ్యామలమైన పొలాలుగా మార్చేశారు. ఇది కదా అసలైన మానవ సంకల్పమంటే. మనిషి కేవలం నివసించడానికే పరిమితం కాలేదు, ఈ విశాలమైన దేశాన్ని కలపడానిక్కూడా ప్రయత్నించాడు. దానికి నిలువెత్తు సాక్ష్యమే ఈ రూట్ 40. సుమారు 5200 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు ఆండీస్ పర్వతాలకు సమాంతరంగా సాగుతూ దేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి కలుపుతుంది.
ఇది కేవలం ఒక రోడ్డు కాదు, అర్జెంటీనాకు వెన్నెముక లాంటిది. కఠినమైన ప్రకృతిని కూడా మానవులు ఎలా మచ్చిక చేసుకున్నారో చెప్పడానికి ఇదొక సాక్ష్యం. సరే, ఇప్పటిదాకా భూమి గురించి, ప్రకృతి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ దేశం యొక్క గుర్తింపు, దాని వెనకున్న కథలు, అంటే వెండి, వలస వచ్చిన ఓడలు, ఒక నగరం, వీటి గురించి తెలుసుకుందాం. అర్జెంటీనా. ఈ పేరులోనే వెండి ఉంది. ఎందుకంటే ఈ పేరు లాటిన్ పదం అర్జెంటం నుంచి వచ్చింది. దాని అర్థం వెండి. ఇక్కడికొచ్చిన యూరోపియన్లు ఈ నేల కింద వెండి పర్వతాలే ఉన్నాయని కలలు కన్నారు. అయితే అసలు పాయింట్ ఏంటంటే, వాళ్ళు అనుకున్న ఆ వెండి గనులు నిజంగా ఇక్కడున్నాయా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ వెండి నిక్షేపాలు అర్జెంటీనాలో లేనేలేవు. అవి పక్కనే ఉన్న బొలివియా, పెరూ దేశాల్లో ఉన్నాయి. కేవలం ఒక పురాణాన్ని, ఒక అపోహను నమ్మిపెట్టిన పేరనమాట. అంటే ఒక చారిత్రక పొరపాటుకు ఈ దేశం పేరు ఇప్పటికీ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక అర్జెంటీనా గుర్తింపు గురించి మాట్లాడితే యూరోపియన్ వలసల గురించి చెప్పకుండా ఉండలేం. ముఖ్యంగా ఇటలీ నుంచి వచ్చినవాళ్లు. వాళ్ల ప్రభావం ఎంతలా ఉందంటే, ఈ రోజు అర్జెంటీనా జనాభాలో 60% పైగా ప్రజలకు ఇటాలియన్ మూలాలున్నాయి. అందుకే వాళ్ల భాషలో, భోజనంలో, సంస్కృతిలో అంత ఇటాలియన్ టచ్ కనిపిస్తోంది. జనాభా విషయంలో కూడా ఈ దేశంలో విపరీతమైన వైరుధ్యం కనిపిస్తోంది. ఒకవైపు చూస్తే దేశ జనాభాలో 3వ వంతు మంది నివసించే రాజధాని నగరం గ్రేటర్ బ్యూనస్ ఎయిర్స్. ఎక్కడ చూసినా జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. మరోవైపు అపారమైన సహజ వనరులున్నా దాదాపు ఖాళీగా, మనుషులే లేని విశాలమైన పటగోనియా. ఒకే దేశంలో ఉన్న 2 వేర్వేరు ప్రపంచాల్లా అనిపిస్తోంది కదా. ఈ తేడాను తగ్గించటానికి 1980లలో ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఏకంగా రాజధానినే 800 కిలోమీటర్లు దక్షిణానికి పటగోనియాకు మార్చేద్దామని అని. కాని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ ప్లాన్గానే మిగిలిపోయింది. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది. ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, కరగని మంచు, అంతులేని మైదానాలు, ఇలా తన భౌగోళిక స్వరూపంతో ముడిపడిన అర్జెంటీనా కథ చూశాం. మరి ఒక దేశం తన భౌగోళిక పరిస్థితుల గీసిన గీతను దాటి తన భవిష్యత్తును తనే రాసుకోగలదా? బహుశా ఈ ప్రశ్నకు సమాధానమే అర్జెంటీనా భవిష్యత్తును నిర్ణయిస్తుందేమో.